హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా ఆరోగ్య శాఖ రాత పరీక్ష లేకుండా ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 28, 2024న నోటిఫికేషన్ జారీ చేసింది. 18 సంవత్సరాల వయసు నిండిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపచేశారు. వయోపరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేసి చదవండి. ఎంపికైన బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్లకు 52,000 రూపాయలు, ఎంఎల్హెచ్పి, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్లకు 40,000 రూపాయలు, ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్సులకు 29,000 రూపాయలు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు. విద్యార్హత వివరాలు చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ అర్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. స్టాఫ్ నర్స్ పోస్టులకు అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ అర్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. అలాగే కమ్యూనిటీ హెల్త్ 6 నెలల బ్రిడ్జి కోర్స్ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. స్టాఫ్ నర్స్ జీఎన్ఎం పోస్టులకు జీఎన్ఎం అర్హతతో కమ్యూనిటీ హెల్త్ విభాగంలో 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసుకొని తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక వివరాలు చూసినట్లయితే అభ్యర్థులు అకాడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. దరఖాస్తులను అభ్యర్థులు ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా, అలాగే ఆఫ్లైన్లో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని డిసెంబర్ 30, 2024 నుండి జనవరి 3, 2025 సాయంత్రం 5 గంటల లోపు అన్ని అర్హతా ధృవపత్రాల కాపీలను జత చేసి నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఖమ్మం గారికి చేరే విధంగా పంపించాలి. ఆఫ్లైన్ విధానంలో స్వీకరిస్తున్న ఈ దరఖాస్తులకు డిహెచ్ఎంఓ ఖమ్మం గారి పేరు మీదుగా డీడీ రూపంలో 300 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ చూసినట్లయితే డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేయబడింది. దరఖాస్తులను డిసెంబర్ 30 నుంచి స్వీకరిస్తున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు జనవరి 3, 2025 సాయంత్రం 5 గంటల వరకు. వచ్చిన దరఖాస్తులను జనవరి 11, 2025 నాటికి స్క్రూట్నీ నిర్వహించి ప్రాథమిక మెరిట్ లిస్ట్ను జనవరి 16, 2025న డిస్ప్లే చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై అభ్యంతరాలను జనవరి 18, 2025 వరకు స్వీకరిస్తారు. తుది మెరిట్ లిస్ట్ జనవరి 20, 2025న జారీ చేయబడుతుంది. జనవరి 25, 2025న కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకాలు నిర్వహిస్తారు. 1 సంవత్సర ఒప్పంద ప్రాతిపాదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేసేంత వరకు ఈ అభ్యర్థులను కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరై పోస్టులను సొంతం చేసుకోండి. ఆన్లైన్ గూగుల్ ఫామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ రూపంలో కూడా దరఖాస్తును సమర్పించవచ్చు. పోస్టును ఎంపిక చేయడానికి డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. చూడండి, పోస్టులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంపిక చేసుకోండి. ఆ తదుపరి అర్హతలను, అలాగే మీ పేరు, బ్లాక్ నేమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయడానికి యాడ్ ఫైల్ పై క్లిక్ చేయండి. అదేవిధంగా పుట్టిన తేదీ, 10th క్లాస్ మెమో అప్లోడ్ చేయడానికి యాడ్ ఫైల్ పై క్లిక్ చేయండి. జెండర్ ఎంపిక చేసుకోండి. కమ్యూనిటీ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్, లోకల్ ఏరియా సర్టిఫికేట్ తదితరాలను అప్లోడ్ చేసి చివరిలో ఫీ పేమెంట్ డీడీ నంబర్ను నమోదు చేయండి. అలాగే మీ ఆధార్, కమ్యూనికేషన్ అడ్రస్ నమోదు చేసి డిక్లరేషన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఎంఎల్హెచ్పిలో 19 పోస్టులు, మెడికల్ ఆఫీసర్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.